కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామని, అవసరమైన వారికి ఎల్ఓసీలు అందించామని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజల కోసం పనిచేయడానికి, ప్రజాసేవ చేయడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా తీర్చేందుకు కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ ముందుంటారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డులు ఇచ్చిందని తెలిపారు. రైతుల కోసం రుణమాఫీ చేశారని, రైతు భరోసా అందించారని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని, పేదవాడు కడుపు నిండా భోజనం చేయాలని సన్నబియ్యం పంపిణీ చేశారన్నారు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంజయ్య, బొమ్మల యాదగిరి, ముద్దం లక్ష్మి, శ్రీనివాస్ గౌడ్, రజని పాల్గొన్నారు. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం అంటే ఒకటి అర్థం చేసుకోవాలి. ఈరోజు పేదోడికి వైద్యం అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కూడా నేను పేదోడికి అండగా నిలబడతా, వైద్యానికి అండగా నిలబడతా, ఉండడానికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి, తినడానికి సన్నబియ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, బస్సులో ప్రయాణించడానికి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చి, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటునిచ్చి, రైతాంగానికి రైతు బంధు ఇచ్చి, రైతు రుణమాఫీ చేసి, అన్ని విధాలుగా ఇటు విద్యార్థులకు, రైతాంగానికి మనల్ని అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరందరూ ఒక్కసారిగా హర్షధ్వానాలతో మీరందరూ గట్టిగా సప్పట్లతో ఆయన కృతజ్ఞత తెలియాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకు అనంటే మనమందరం ఈరోజు చిన్న చిన్న కార్పొరేట్ ఆసుపత్రులు పోవాలంటే లక్షలతో కూరుకున్నటువంటి సమస్య ఈరోజు ఏర్పడ్డది. పేదోడికి వైద్యం అందే విధంగా ఏ చిన్న జబ్బు వచ్చినా హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదోడికి వైద్యం అందే విధంగా దోహదపడ్డాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని మళ్ళీ ప్రారంభించి ప్రతి ఒక్క గరీబోళ్లకు, పేదోడికి వైద్యం అందే విధంగా మళ్ళీ ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచినటువంటి ఘనత ఎవరిదైనా ఉందంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నా.